పీకే సీజన్ 12లో తొలి టైటన్స్ వాళ్ళ 5వ విజయం సాధించింది. రీసెంట్ గా జరిగిన గుజరాత్తో 29-30 తేడాతో విజయం సాధించిన తర్వాత టేబుల్లో 6th పొజిషన్ నుంచి 4th పొజిషన్ కి మూవ్ అయింది. అయితే ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ ని ఎంచుకుంది. ఫస్ట్ ఎయిడ్ తెలుగు టైటన్స్ నుంచి జరిగింది. అయితే ఫస్ట్ ఎయిడ్ తెలిసిందే మనకు, విజయ్ మాలిక్ బోనర్స్ స్టార్ట్ చేశాడు. అయితే మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ 5 minutes మాత్రం గుజరాత్ జెయింట్స్ ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. అటు తెలుగు టైటన్స్ చూసుకుంటే ఫస్ట్ 10 minutes ట్యాకిల్ పాయింట్ ఒక్కటి కూడా సాధించలేకపోయింది. అయితే ఫస్ట్ 10 minutes అలాగే ఫస్ట్ హాఫ్ లో స్లో పేజ్ జరిగింది. అయితే మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే తెలుగు టైటన్స్ 12 అలాగే గుజరాత్ జెయింట్స్ 10. కానీ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ అయిపోయిందో అప్పుడు స్టార్ట్ అయింది గేమ్. షాదుల్ గేమ్ లోకి వచ్చాడు. అలాగే తెలుగు టైటన్స్ ఆల్అౌట్ జరిగింది. అయితే తెలుగు టైటన్స్ ఎంత తొందరగా ఆల్అౌట్ అయిందో అంతే తొందరగా కంబ్యాక్ ఇచ్చి అటు విజయ్ మాలిక్ అలాగే భరత్ రేడింగ్ లో చూసుకుంటే డిఫెన్స్ లో అంకిత్ జగ్గన్ అలాగే శుభ్మన్ గిల్ రాణించాడు. అయితే మ్యాచ్ లో సింగిల్ పాయింట్ తో మనం విజయం సాధించాం. సింగిల్ పాయింట్ అయినా సరే అది విజయమే అని చెప్పుకోవాలి. అయితే తెలుగు టైటన్స్ కి మ్యాచ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే శుభ్మన్ గిల్ ఫామ్ లోకి రావడం. అతని మ్యాచ్ లో 4 పాయింట్స్ సాధించాడు. అటు అంకిత్ చూసుకుంటే 3 పాయింట్స్ సాధించాడు. కానీ కవర్స్ లో ఉన్న ప్లేయర్స్ మాత్రం ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. అలాగే మ్యాచ్ లో థర్డ్ రైడర్ గా ఆశీష్ నర్వాల్ తీసుకున్నారు. కానీ ఆశీష్ నర్వాల్ అంతా రాణించలేకపోయాడు. కేవలం 2 పాయింట్స్ సాధించాడు. అది కూడా బోనస్ పాయింట్. అయితే ఆశీష్ నర్వాల్ రీప్లేస్మెంట్ గా ప్రఫుల్ జబ్బర్ తీసుకొచ్చారు. కానీ ప్రఫుల్ జబ్బర్ ఎందుకు వచ్చాడో తెలియదు. అతను ఒక్క రైడ్ కూడా వెళ్ళలేదు. విజయ్ మాలిక్ అలాగే బరాగూడ్ అని గేమ్ హ్యాండిల్ చేశారు. కానీ ఈ మ్యాచ్ డిఫెన్స్ చూసుకుంటే అద్భుతంగా రాణించింది. అయితే ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ కి అంత ఫెయిల్యూర్ ట్యాకిల్స్ లేవు. ఒకటి రెండు చూసుకుంటే తెలుగు టైటన్స్ అంతా బాగానే ఉంది. ఆ ట్రేడింగ్ అలాగే డిఫెన్స్ పరంగా తెలుగు టైటన్స్ అద్భుతంగా సెట్ అయిందని చెప్పుకోవాలి. ఆ తెలుగు టైటన్స్ రాబోయే మ్యాచ్ కోసం ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మంచి కాన్ఫిడెన్స్ తో వచ్చే మ్యాచ్ కి సిద్ధమవుతుంది.